దేశంలో మరో ఉద్యమం పుట్టుకొచ్చింది. సిజేపీ తరహాలో మరో ఆన్లైన్ ఉద్యమం రిజర్వేషన్ హటావో ఆందోళన. రోజుల వ్యవధిలోనే లక్షల ఫాలోవర్స్, కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్. వన్ నేషన్ వన్ ఐడెంటిటీ ఇండియన్, ఇదే వారి లక్ష్యం, ఇదే దీర్ఘకాలిక లక్ష్యం. ఇలాంటి ఉద్యమాలకు అందరూ సపోర్ట్ చేయాల్సిందే. సమస్య ఆధారిత ఉద్యమాలు ఆన్లైన్ వేదికగా పుట్టుకొస్తున్నాయి. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఉద్యమం విజయవంతమైన నేపథ్యంలోనూ మరొక ఉద్యమం ఇన్స్టాగ్రామ్ లో ఊపందుకుంటుంది. కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు కావాలని, ఈ రిజర్వేషన్లతోనే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రిజర్వేషన్ హటావో ఆందోళన RHA ముందుకొచ్చింది. మరి ఈ హ్యాండిల్ కు ఒక్క రోజుల అభివృద్ధిలోనే లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం ఈ ఖాతా ఫాలోవర్స్ 52 లక్షలకు పెరిగారు. తమ ఉద్యమానికి ఏ పార్టీ మద్దతు లేదని, ఇది కేవలం రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకించే సాధారణ పౌరుల మద్దతుతోనే నడుస్తుందని పేర్కొన్నారు. మరి మంచి స్లోగన్ తో ముందుకెళ్తున్నారు. చదువుకో, పోరాడు, సమీకరించు అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నినాదాన్ని పేర్కొనడం గమనార్హం. మరి అన్ని కులాలు సమానమని, ఇదొక్కటే తమ ఆశయమని అదే క్యాప్షన్ గా జై హింద్ అంటూ రాసుకొచ్చారు. ప్రతి దాంట్లో కులాన్ని చెప్పుకొని ప్రదర్శించడం మనకు అలవాటు. ఒక కులం పేరు చెప్తే పని అవుతుందని, ఈ మనోడి కులం తోడికి పోతే మనోడికి చెప్తే మన పని అవుతుందని, ఇంకోరు చెప్తే ఇంకోరు పని అవుతుందని దీన్ని వాడుకోవడం అందరికి, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. కులాన్ని ప్రదర్శించుకోవడం ఇల్లీగల్ చేయాలి. అలాగే ప్రభుత్వ దరఖాస్తులలో కూడా అడ్మిషన్లు, ఉద్యోగ పత్రాలు, మరి ఏ దాంట్లోనైనా కులాన్ని గుర్తించే అవసరం లేకుండా వన్ మిషన్ వన్ ఐడెంటిటీ ఇండియన్ అనే స్లోగన్ తో ముందుకెళ్తూ, అలాగే రిమూవ్ రిజర్వేషన్ రిమూవ్ క్యాస్టిజం అనే ఉద్యమం ముందుకు సాగుతుంది. ఇది చాలా మంచి ఉద్యమం. ఇలాంటి ఉద్యమాలకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందే. రిమూవ్ రిజర్వేషన్ రిమూవ్ క్యాస్టిజం. కులాల పేరు చెప్పుకొని ఎంతో మంది బతుకుతారు, రిజర్వేషన్ల పేరు చెప్పుకొని ఎంతో మంది బతుకుతారు. కొంతమంది రిజర్వేషన్ల వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి ఉద్యమానికి అందరి సపోర్ట్ గా ఉండాలి. వీరు విజయం సాధించాలి. ఇండియాలో రిజర్వేషన్ అనేది లేకుండా ఒకటే ఇండియన్ అనే పదాన్ని యూజ్ చేసే విధంగా ఈ ఉద్యమం ముందుకెళ్తుంది. ఈ ఉద్యమంలో మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.